హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. పండుగ సీజన్ కు ముందే మారుతి సుజుకి ఇండియా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. తాజాగా ఆల్టో K10 ఎస్ప్రెసో మోడళ్లలో కొన్ని వేరియంట్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు 2024 సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి వస్తాయి. ఎస్ప్రెసో LXi పెట్రోల్ వేరియంట్ ధర 2000 తగ్గింది. అలానే ఆల్టో K10 VXi పెట్రోల్ వేరియంట్ ఇప్పుడు 6500 తక్కువ ధరకు లభిస్తోంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ సంజీవ్ గ్రోవర్ ఈ సమాచారాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ BSEకి తెలియజేశారు. మారుతి సుజుకి 2024 ఆగస్టులో మొత్తం అమ్మకాల్లో ఇయర్ ఇన్ ఇయర్ ప్రాతిపదికన 4% క్షీణత్వం ప్రకటించింది. కంపెనీ గత నెలలో 181,782 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో 189,082 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలానే డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ విభాగంలో 8% క్షీణత కనిపించింది. 2023 ఆగస్టులో అమ్మకాలు 156,114 యూనిట్ల నుంచి ఈ ఏడాది అదే సమయానికి 143,075 యూనిట్లకు పడిపోయాయి. ముఖ్యంగా మినీ, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లలో భారీగా సేల్స్ తగ్గడం గమనించవచ్చు. ఆల్టో, ఎస్ప్రెసో సహా మారుతి మినీ కార్ల అమ్మకాలు 2024 ఆగస్టులో 10,648 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఆగస్టులో 12,209 యూనిట్లు అమ్ముడైపోయాయి. బలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి పాపులర్ మోడల్స్ ఉన్న కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో కూడా 20% తగ్గుదల నమోదైంది. గతేడాది 72,451 యూనిట్లు అమ్ముడవగా ఈ ఏడాది 58,051 యూనిట్లకు పరిమితమైంది. అయితే గ్రాండ్ విటారా, బ్రెజా, ఎర్టిగా, ఇన్విక్టో, ఫ్రాంక్, XL6 వంటి మోడల్స్ ఉన్న యూటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో డిమాండ్ కనిపించింది. గతేడాది 58,746 యూనిట్ల నుంచి ఈ ఏడాది 62,684 యూనిట్లకు పెరిగింది. మొత్తం 7% వృద్ధిని నమోదు చేసింది. ఈకో వ్యాన్ సేల్స్ 10,985 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే సూపర్ క్వారీ లైట్ కమర్షియల్ వెహికల్ స్వల్ప తగ్గుదలను చూసింది. అంతకుముందు సంవత్సరం 2,564 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది 2,495 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ ఆగస్టులో కంపెనీ వాహనాల పంపకాలను 13,000 యూనిట్లు తగ్గించిందని చెప్పారు. మా డీలర్లు విక్రయించడానికి తగినంత స్టాక్ మెయింటైన్ చేయడంపై దృష్టి పెట్టాం. అలానే స్టాక్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.